చార్ధామ్ యాత్రలో భాగమైన జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్ ఆలయం తెరుచుకుంది. భారీ మంచుతో దాదాపు 6 నెలలు ఈ ఆలయం మూతపడింది. ఉదయం 7 గంటలకు వేద మంత్రోచ్చరణల మధ్య ఆలయ తలుపులు తెరిచారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ తొలి పూజ చేశారు. కేదార్నాథ్ ఆలయాన్ని 13 క్వింటాల పూలతో అందంగా అలంకరించారు. స్వామివారిని దర్శించుకోవడానికి భారీగా తరలి వచ్చారు భక్తులు. వీరిపై హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించారు. ఉత్తరాఖండ్ సర్కార్ చార్ధామ్ యాత్రకు భారీ ఏర్పాట్లు చేసింది. పహల్గాం ఘటనతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. చార్ధామ్ యాత్ర జరిగే మార్గంలో పోలీసులు, భద్రతా దళాలతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. అక్షయ తృతీయ సందర్భంగా ఏప్రిల్ 30న చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది. గంగోత్రి, యమునోత్రి ఆలయాలు 2 రోజుల క్రితమే తెరుచుకున్నాయి. ఇవాళ కేదార్నాథ్ గుడి ఓపెన్ అయింది. సోను ప్రయాగ్ నుంచి హెలికాప్టర్ల సేవలు అందిస్తున్నారు. మే 4న బద్రీనాథ్ ఆలయం తెరుచుకోనుంది. గతేడాది చార్ధామ్ యాత్రకు 48 లక్షల మంది యాత్రికులు వచ్చారు. ఈసారి అంతకంటే ఎక్కువ మంది వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.